నమస్కారం అండి. ఈరోజు ఇంకో మంచి కథ తెలుసుకుందామా? కథలోకి వెళ్ళే ముందు మీకు ఈ కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అటు భార్యకి, ఇటు అమ్మకి చెప్పకుండా నగిలిపోతున్న ఓ భర్త కథ చూద్దామా? చిన్నికి మళ్ళీ జ్వరం వచ్చిందమ్మా. మళ్ళీనా? ఏం చూసుకుంటున్నారా పిల్లల్ని? ఎవరికైనా వస్తుందా ఇన్నిసార్లు? పిల్లల్ని చూసుకోవడం రాకుంటే ఎలా? ఇప్పుడే కదమ్మా! దానికి పిల్లల్ని చూసుకోవడం గురించి ఏం తెలుసు? అందరూ కనడం లేదా? చూసుకోవడం లేదా? నాకైతే 12 ఏళ్లకే అయింది పెళ్లి. 15 ఏళ్లకి నువ్వు నా చేతిలో ఉన్నావు. ఒక్కదాన్ని నిన్ను చూసుకుంటూ పనులన్నీ చూసుకునేదాన్ని. అయినా చూస్తున్నా నిన్ను, నీ పెళ్ళాన్ని బాగానే వెనకేసుకొస్తున్నావు. నువ్విలా చేస్తే ఇంకా నెత్తి మీదెక్కి కూర్చుంటుందిరా అని ముఖంని మెలికలు తిప్పుతూ అంటుంది రాజీ. కోడలకు సపోర్ట్‌గా మాట్లాడితే అమ్మకి నచ్చదు. అమ్మకి సపోర్ట్‌గా ఇస్తే కోడలికి నచ్చదు. గత నెల రోజులుగా ఇంట్లో జరుగుతున్న తతంగం అది. ఎప్పుడు చిరాకుగా ఉంటున్నారు. తిట్టుకోవడం, కొట్టుకోవడం లేదు కానీ మౌనంగానే వాళ్ళకే తెలియకుండా వాళ్ళు లోలోపల యుద్ధమే చేస్తున్నారు. పంతం పట్టి సాధించేదాకా నిద్రపోరు కాబోలు. చూస్తుంటే అలానే ఉంది యవ్వారం. ఎవరికి ఏం చెప్పలేక నోరు అదుపులో ఉంచుకొని తన పని తను చేసుకొని మొబైల్లో దూరి ఉంటున్నాడు ఆదిత్య. ఆది, బాబు ఆదిత్య అన్న అమ్మ పిలుపుకి ఫోన్ పక్కన పెట్టి కనబడినట్టు కనిపిస్తా కటన్ వెనుక ఉన్న ఆకారం చూడడానికి ప్రయత్నం చేశాడు ఆది. సరిగ్గా కనబడలేదు. లేచి బయటికి వచ్చాడు. ఆది రాకను చూసి మీ అత్తయ్య వచ్చారా అంటూ హాల్లోకి వెళ్ళిపోయింది రాజీ. రండి అత్తమ్మ, మీ అమ్మాయి గదిలో ఉంది, వెళ్ళండి అని నవ్వుతూ సమాధానమిచ్చాడు. కుశల ప్రశ్నలు అన్నీ అయ్యాక సరే బాబు అని అన్నట్లు చిన్న చిరునవ్వు నవ్వి లోపలే ఉందా అమ్మాయి అని అంటూ గదిలోకి వెళ్ళింది. అమ్మని చూడగానే గది సర్దడం ఆపేసి నవ్వుతూ తల్లిని పలకరిస్తుంది. ఏంటమ్మా అలా చిక్కిపోయావు? సరిగ్గా తినడం లేదా? నేను లావు అయ్యాను అని ఎప్పుడన్నావు నువ్వు? కానీ కూర్చో. అందరూ ఎలా ఉన్నారు? బానే ఉన్నా, కానీ ఎందుకు అలా ఉన్నావు? ఏమైంది? ఏం కాలేదు. నువ్వు చీకటిలో బాణం వేస్తున్నావని నాకు తెలుసులే అమ్మా. అరే ఏమైందని అంటూ ఉంటే చెప్పకుండా సామెతలు చెప్తావేంటి? అరే ఏం కాలేదు అని అంటూ ఉంటే మళ్ళీ అదే అంటున్నావు. సరేలే పద, మనం ఇంటికి వెళ్దాం. ఓ ఒక 10 రోజులు ఉండి వద్దువు. ఇప్పుడా? ఎందుకమ్మా? ఊరికే. ఎందుకేం? అయినా ఏమైనా ఉంటేనే వస్తావా? పద. ఆయనకి చెప్పాలి, ఇంట్లో చెప్పాలి. మనసులో సంతోషంగా ఉన్నా ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా లేదా అని అనుమానంతో ఆలోచిస్తుంది. గదిలోకి వచ్చిన ఆదిత్య వంక చూస్తూ అమ్మ 2 రోజులు ఇంటికి తీసుకుని వెళతాను అని అంటుంది. వెళ్ళివస్తానండి అని గోముగా అడిగింది. 2 రోజులు కాదు 10 రోజులు అని ఆదిత్య సమాధానం చెప్పకముందే అత్తగారు అన్న మాటకి ఆదిత్య కాస్త కోపం కూడా వచ్చింది. అన్ని రోజులు ఏం చేస్తావు అని అమ్మతో అంటుంది ఆదిత్యకి వచ్చిన కోపాన్ని గమనించి. అదేంటి అలా అంటావు? నువ్వు పుట్టి పెరిగిన ఇంట్లో నువ్వు 10 రోజులు ఉండకూడదా? ఇద్దరి మధ్య సంభాషణకి ఆదిత్య అడ్డు చెప్తూ నేను కాదు అని అనడం లేదు కానీ ఇంట్లో నేను మాత్రం అడగను. మీరే అడగండి అత్తయ్య. ఆ రోజే నేను అడిగి పంపినందుకు మళ్ళీ వచ్చేదాకా నాపై అలిగారు మా ఇంట్లో వాళ్ళు. మీరే అడగండి. ఎలాగో తన కాలేజ్కి వెళ్ళి ఏవో చూసుకోవలసిన పనులు ఉన్నాయి కదా, అదే చెప్పండి ఎందుకని అంటే అని సమాధానం ఇచ్చాడు ఆదిత్య. అమ్మగారు ఎక్కడున్నారు బాబు? వంటగదిలో ఉన్నారు అత్తయ్య. సరే బాబు అని వంటగది వైపు వెళ్ళింది. అత్తగారు వెళ్ళడం చూసి ఆదిత్య మళ్ళీ బెడ్ పైన వాలిపోయాడు. అమృత సైలెంట్గా గది సర్దుతుంది. ఆదిత్య అమృత వంకే చూస్తున్నాడు. అమృత తన పనిలో తాను బిజీగా ఉంది. ఆదిత్యకి అమృతని చూస్తూ ఉంటే మనసులో ఏదో తెలియని బాధ. అమృత పెళ్లికి ముందు ఎంత అందంగా ఉండేది. ఎప్పుడు ముఖంలో ఆనందం విరిసేది. లేత గులాబీని చూస్తూ ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా కనిపించేది. బాహ్య సౌందర్యం కంటే తన మనసు ఇంకా అందంగా ఉంటుంది. ఆ విషయం తన దగ్గరి వారికి మాత్రమే తెలుసు. చెరగని చిరునవ్వు తన సొంతం. నిజం చెప్పాలి అంటే ఆ నవ్వే తనలో పెద్ద అట్రాక్షన్. ఎవరినైనా తన నుంచి చూపుని తిప్పుకొనిచ్చేది కాదు. పొద్దుతిరుగుడు పువ్వులా తన వైపు మార్చలే అంత శక్తి తన నవ్వుకుంది. కానీ గత కొన్ని రోజులుగా అసలు ఆ నవ్వు ఎటు మాయమైంది అర్థం కావడం లేదు ఆదిత్యకి. జీవితం ఇప్పుడే ముగిసిపోలేదు, ప్రారంభమైంది. అసలు తన సంతోషం ఏంటి, బాధ ఏంటి అని తెలుసుకున్నప్పుడు మాత్రమే నిజంగా తనను ప్రేమగా చూసుకునే భర్తగా మారుతా కదా తెలుసుకోవాలి. కానీ ఎలా? తనని నేరుగా అడిగితే తను అసలు చెప్పదు. తను సంతోషంగానే ఉన్నా అని బయటకి జీవం లేని ఒక నవ్వు నవ్వి తప్పించుకుంది. అమ్మో అని అంటూ వచ్చిన అత్తగారి మాటతో తన ఆలోచనలకు అడ్డుకట్ట పడింది. ఏమన్నారు అత్తయ్య?
చాలాసేపు బతిమిలాడా బాబు, ఒప్పుకోవడం లేదు. కాలేజ్‌కి వెళ్లి తెచ్చుకోవలసిన సర్టిఫికేట్స్ ఏవో ఉన్నాయి అంటే, ఇంటికి తీసుకొని వెళతాను అని అంటే, ఇక్కడి నుండి కూడా కాలేజ్‌కి వెళ్లి రావచ్చుగా? వాళ్ళ డ్యాడీతో వెళ్ళాలి అంటే, అంటే ఇక్కడికి వచ్చి తీసుకొని వెళ్లి దింపేయండి మళ్ళీ. కాలేజ్‌కి వెళ్ళడానికి ఇంటికి ఎందుకు? అని అంటున్నారు వదిన గారు అని లోపల కాస్త బాధగా చెప్పింది. కూతురు నాకు ముందే తెలుసు అని అన్నట్లు చూసి మళ్ళీ తన గది సర్దడంలో బిజీ అయిపోయింది. మీరు కూర్చోండి అత్తయ్య, నేను అడిగి వస్తా అని అని ఆది అమ్మ దగ్గరికి వెళ్ళాడు. అమ్మ 4 రోజులు వెళ్ళి వస్తుంది అమృత. మీ అత్తగారికి ముందే చెప్పా కదా! మళ్ళీ నిన్ను పంపిందా? నేను చెప్పా కదక్కా, మా వాడు వాళ్ళ చేతిలో కీలుబొమ్మగా మారిపోయాడు అని. చూడు అత్తా పెళ్ళాం చెప్పి పంపారు కావచ్చు. అందుకే వచ్చాడు ఒప్పించడానికి అని పక్కనే ఉన్న ఆదిత్య పెద్దమ్మతో అంటుంది. ఏడుపు నీ ఆవరించిన స్వరంతో. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావే? అరే ఆది! ఎందుకురా మీ అమ్మని నీ ఇలా వేయించుకొని తింటున్నారు? నువ్వు కూడా ప్రతిసారి ఇలా వాళ్ళకి వత్తాసు పలుకుతూ ఉంటే మీ అమ్మ పరిస్థితి ఏమిటి? అయినా ఇల్లు ఒక ఊరిలో ఉంటే మాత్రం మాటి మాటికి వెళ్ళి రావాలా? అని మొదలుపెట్టారు. వాళ్ళ ఉపన్యాసం అయిపోయేసరికి దాదాపు 10 నిమిషాలు పట్టింది. చివరికి వాళ్ళ మాటే నెక్కింది. ఆదిత్య ఓటమితో వెనుతిరిగి తన గది వైపు వెళ్ళాడు. తన మాటకు విలువ లేదు ఇంట్లో అని అనుకుంటుంది కావచ్చు అత్తయ్య అని ఆలోచిస్తూనే గదిలోకి వెళ్ళాడు. ఆశగా చూస్తూ ఉన్న అత్తగారి వైపు చూస్తూ, తర్వాత తీసుకుని వెళ్ళండి అని అన్న మాట వినగానే తన ముఖంలో కోపం, బాధ, ఏమీ చేయలేని నిస్సహాయత స్థితి తనను అక్కడ నిలవనివ్వడం లేదు. సరే అమ్మా, నేను వెళ్తా. కనీసం మంచినీళ్ళైనా తాగి వెళ్ళండి. ఇక్కడే కదా ఇల్లు. అవసరం లేదు బాబు అని వెళ్ళిపోయింది. అమృత ఇంకా గది సర్దుతూనే ఉంది. అగ్గిపెట్టె లాంటి గదిని అర్ధగంట నుంచి సర్దుతుంది. అమ్మ మీద కోపం ఎలా బయటపెట్టాలి లని తనకు కూడా తెలియకుండానే ఎంతసేపు సర్దుతావు అని చిరాకుగా అంటాడు. నాకు అంటూ ఒక గుర్తింపు ఉండాలని ఆశపడడం, నా ఇష్టాలకు ఒకరి కోసం మార్చుకోవడం ఉండటం నేను చేసిన నేరమా? అన్నింటికంటే నాకు నా కుటుంబం ముఖ్యం. దాని ముందు నాకు అన్నీ తక్కువే. కానీ ఈరోజు నేను విన్న మాటలు తూటల్లా నన్ను కాల్చేస్తున్నాయి. సాయంత్రం పూలు అల్లుతూ కూర్చున్న ఆడంగుల ముచ్చట్ల సమావేశం. ఆ ప్రాంతం నాకు నచ్చకపోయినా వంట ఏం చేయమంటారు అని అత్తగారిని అడగడానికి వచ్చి అప్రయత్నంగానే నా చెవులు వాళ్ళ మాటలు విన్నాయి. ఆ మాటలు వింటూనే అక్కడే ఆగిపోయాను. మీ కోడలు ఎప్పుడు చూసినా ఇంట్లోనే ఉంటుంది ఏంటి వదినా? అంత పని ఏముంటుంది మీ ఇంట్లో? హా పనా పాడా? ఎప్పుడు చూసినా ఏవో గీతలు గీస్తూ కూర్చుంటుంది. ఏవో పుస్తకాలు చదువుతూ కూర్చుంటుంది గంటలు గంటలు. లేదంటే ఫోను. వామ్మో ఫోన్ పట్టుకొని కూర్చుంటే పనులు ఎలా సాగుతాయి? మా అత్తయ్య అయితే చడామడా అరుస్తారు. మీరు కాబట్టి అమృత అలా సాగిస్తుంది. అంతేనా పిల్ల? మా సుపుత్రుడు కూడా దానికి వత్తాసు పలుకుతూ ఉంటాడు. పాలు ఇచ్చే తల్లులకు బొక్కలు అరిగిపోయి వయసు వచ్చాక మోకాళ్ళ నొప్పులు వస్తాయి, ఇంకా ఏదో అవుతాయి అని పాలు, బాదం పప్పులు, పండ్లు, హార్లిక్స్లు అని ఏవేవో తెచ్చి పెడతాడు. అన్ని తిని కొవ్వు పెరిగి లేనిపోని రోగాలు వస్తాయి అంటే వినడు. నాకెందుకు వాళ్ళ కర్మ? చెప్పితే వినకపోతే నేనేం చేసేది? మొన్న సినిమాకి వెళ్ళి వచ్చారు కొత్తగా పెళ్ళైనట్టు. ఈ సినిమాలకు షికార్లకు ఎందుకో డబ్బులు పోగు చేయడం ఎప్పుడు నేర్చుకుంటారు వీళ్ళు? హా అని విసుగ్గా అంది. అవి వింటూ ఉంటే తన మనసు ఇంకా మొక్కలు అయిపోద్ది అని ముందుకు కదిలింది అమృత. తనని చూడగానే అందరూ నిశ్శబ్దమైపోయారు. అమ్మా అమ్మా అమృత, బాగున్నావా? నీ గురించే మాట్లాడుతున్నారు అక్కగారు. నీ చేతి వంట నీ పేరులాగానే అమృతంలా ఉంటుంది అని అంటున్నారు. ఇదిగో నువ్వే వచ్చావు. నూరేళ్లు తల్లి నీకు. థ్యాంక్స్ చిన్నమ్మ. అత్తయ్య వంట ఏం చేయమంటారు? చిన్న స్వరంతో నీలవైపు చూస్తూ అడిగింది. పప్పు వద్దమ్మా, గ్యాస్ అవుతుంది. మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి కదా. వంకాయ కూర కూడా వద్దు. బెండకాయ వేపుడు చేసేయ్, నీ ఇష్టం అని అన్నది. సరే అని అక్కడి నుంచి వచ్చేశాక నేను ఎంత బాధపడింది నాకు మాత్రమే తెలుసు. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నా. గదిలో ఉన్న ప్రైజ్లన్నీ, ఫోటోలన్నీ లను చూస్తూ ఉంటే వాటికి మర్చిపోలేను. అందుకే అన్ని తీసేసి వాటికి దూరం అవ్వాలని నిర్ణయం తీసుకున్నా. నా ఫోన్ కూడా పాత డబ్బా ఫోన్ వాడాలని నిర్ణయం తీసుకున్నా. ఆనందంగా ఉన్న రోజులు గుర్తు చేసుకుని సంతోషించి ఉండడానికి డైరీ. మరి ఇప్పుడు డైరీ రాయడం ఇప్పుడు అవసరమా? అందుకే దీన్ని కూడా పక్కన పెట్టేసి ఒక సాధారణ గృహిణిగా మిగిలిపోతాను. కాస్త కష్టమే అయినా నా కుటుంబం కోసం తప్పదు. చదవడం అయిపోయిన ఆదిత్య పేపర్ పక్కన పెట్టేసి గట్టిగా శ్వాస తీసుకున్నాడు. 2 రోజుల తర్వాత అమృత, ఏంటండి ఒకసారి రాలా?
భారంగా నిద్ర లేచి చూసింది అమృత. హ్యాపీ వాలంటైన్స్ డే అని పెద్ద ఫోన్ గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఎందుకండీ డబ్బులు వృధా చేస్తారు? హ్మ్. ఆగు అంటూ చూడు అని గది వంక చూశాడు. తన చిన్ననాటి నుంచి తనకు జరిగిన అద్భుత సంఘటనలు అన్నీ గోడపై పెద్ద పెద్ద ఫ్రేమ్‌లలో అమర్చబడ్డాయి. తనకు వచ్చిన ప్రైజ్‌లన్నీ సెల్ఫ్‌లో ఉన్నాయి. వాళ్ళమ్మ నవ్వుతూ ముఖంతో లగేజ్ బ్యాగ్‌తో తనను ఇంటికి తీసుకుని వెళ్ళడానికి నిలుచుని ఉంది. ఆశ్చర్యంతో చూసింది ఆదిత్య వంక. చిరునవ్వే సమాధానంగా బదులు చెప్పాడు ఆదిత్య. పెళ్లికి ముందు బహుమతులిచ్చే ప్రేమికుల రోజున చూపిన ప్రేమ కంటే ఈ ప్రేమికుల రోజున తనను అర్థం చేసుకుని చూపిన ప్రేమ నిజమైన ప్రేమలా అనిపించింది అమృతకి. ప్రేమతో నిండిన కళ్ళతో ఆదిత్యని హగ్ చేసుకుంది అమృత. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.